వాళ్ళందరికీ ఇయర్ తర్వాత ఇయర్, కానీ అమ్మాయి ఫస్ట్ ఇయర్లోనే ఇప్పుడు 1+1 ఒక సూర్యుని దగ్గర ఒక టార్చ్ ఎక్కించేసలేదు. నాకు స్వామి వచ్చిండే చాలా ఆనందము, చాలా ఆనందము. స్వామి పరిచయం ఇంకా ఇప్పుడు ఈ స్టేజ్లో నిజాన్ని చెప్తాను. నేను ఎప్పుడు ధ్యానం 1.5 అవర్ ఎప్పుడు ఈవినింగ్ మార్నింగ్ దినంలో 1.5 అవర్ నేను ధ్యానం చేస్తాను. నా ధ్యానంలో స్వామి పాదాలకు నమస్కారం చేయకుండా నేను ఇంకొకటి ముట్టేదే. ఇది నా లోపం ఉండేది. నాకు స్వామి నేను మాట్లాడుతూ ఉండొచ్చు, స్వామి చాలా దూరంగా ఉండొచ్చు, కానీ ఎవరు నేను ధ్యానం చేసేటప్పుడు కూడా నా స్వామి ప్రవచనాలు వినుకుంటా దినా 1 అవర్ ప్రవచనం వినుకుంటా నేను ఉండేదే. నా దిని చదివాలి అంటే ఎంతో ప్రభావితం చేస్తుంది ఒక జ్ఞాని మాటలు ఎంత మనిషిని ప్రభావం చేస్తుంది అంటే 3 దినాల నుండి యాగం చేస్తామనే, మేము కుటుంబార్చన చేస్తామనే, ఇట్లే ఫిజికల్ గా పెడతామనే. ఈ కొద్దికి ఆ 2 దినాలకి డిఫరెన్స్ ఓ జ్ఞాని ప్రదర్శన. మూడోది నాలుగోది విద్యాలయం, ఐదోది స్వాములు అమృతం తాగడానికి గంజి నీళ్ళు ఇచ్చినట్టు నేను మాట్లాడుతున్నాను. స్వాములు అమృతం ఇచ్చినారు మీకు. మన భాష ఎట్లుంటుందంటే ఇప్పుడు గంజి నీళ్ళు అన్నట్లేదు. ఈరోజు మా స్వామి వచ్చిపోతే ఒక మాటలో చెప్పినట్లు 7 రోజులు కూర్చున్నంత ఆనందం మాకు, అంత ఆనందం, పరిపూర్ణ ఆనంద స్వామి వచ్చి ఈరోజు పరిపూర్ణమైపోయా యాగం. ఇంకా 3 రోజులు ఉంది, బట్ ఈ రోజుతో పరిపూర్ణమైపోయినంత ఆనందము అంత మా ఫ్యామిలీకి, మా సౌభాగ్యంకి